కార్తీక దీపం 2 ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈరోజు ఏం జరిగిందంటే నిన్న కార్తీక్ ఎలా అంటే కార్తీక్ దీపని సీఈఓగా రికమెండ్ చేశాడు. దాని గురించే ఇంకా అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. కార్తీక్ కూడా చెప్తాడు. నేను అంటే మళ్ళా చెప్తాడు కార్తీక్ ఏమని చెప్తాడంటే, నేను ఈ కంపెనీకి ఎప్పుడు కూడా సలహాదారునిగా అంటే నా సపోర్ట్ ఎప్పుడు ఈ కంపెనీకి ఉండిద్ది. అలాగే ఈ కంపెనీకి నేను ఒక మాజీ సీఈఓ అని దాని కారణంగా నేనే ఈ సీఈఓ పదవిని తీసుకోవాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సీఈఓ పదవిని నేను తీసుకోలేకపోతున్నాను. అందుకు నా భార్యని నేను సీఈఓగా రికమెండ్ చేస్తున్నాను. నా భార్య ఎనకాల ఎప్పుడూ నేనుంటాను అని అయితే చెప్తా ఉంటాడు. అది అందరూ ఇంటారు. అందరూ కన్విన్స్ అయ్యేటట్టే ఉంటారు. కానీ జోష్నకైతే అదైతే నచ్చదు. నేనైతే సపోర్ట్ చేయను. నువ్వసలు ఎలాగా ఐదో తరగతి చదువుకున్న ఈ పల్లెటూరి మొద్దుని అలాగే ఈ వంటలు చేసుకునే బతికి ఇలాంటి మారుమూల పల్లెటూరులో బతికిన ఇలాంటి అమ్మాయిని ఇలా అసలు బిజినెస్ గురించి అసలు హోటల్స్ గురించి ఏమీ తెలియని ఒక అమ్మాయిని నువ్వు ఎలాగ సీఈఓగా రికమెండ్ చేస్తావు అని అయితే కార్తీక్ అయితే అడిగితే అప్పుడు పారిజాతం అనేది సరైన ప్రశ్న అడిగింది చూడు నీ కూతురు సుమిత్ర అనేది అంటా ఉంది సుమిత్రతో. అప్పుడు సుమిత్ర అనేది సుమిత్రకు కూడా మనుషులు అయితే జోష్‌ని సీఈఓగా చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి సుమిత్ర అయితే కొంచెం భయపడతా ఉండిద్ది. ఎక్కడ దీపని సీఈఓ కాదంటారా అన్నట్టు. ఇంకప్పుడు కార్తీక్ చెప్తాడు, మర్యాదగా మాట్లాడితే మంచిది మేడం గారు. మర్యాద తప్పుతున్నారు. మీరు పల్లెటూరు మొద్దు అంటున్నారు. కానీ దీప నా భార్య. మర్యాదగా మాట్లాడకపోతే బాగుండదని అయితే అంటా ఉంటాడు. అప్పుడు జోష్న అనిద్ది, సరే నా మాటని నేను వెనక్కి తీసుకుంటున్నాను. పల్లెటూరు మొద్దు అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటున్నాను. అయితే నువ్వు ఇప్పుడు నీ భార్యని దీపని సీఈఓ చేయడానికి ఏ అర్హత ఉంది? ఏ రీజన్ ఉంది? ఎలాంటి కారణం ఉంది అనేది ముందల నువ్వు చెప్పు అని అయితే కార్తీక్‌నైతే అడిగిద్ది జోష్న అయితే. అప్పుడు కార్తీక్ చెప్తాడు, కారణం, అర్హత, రీజనా చెప్తా ఇను. నా భార్య మారుమూల పల్లెటూరులో చదువుకున్నాను అన్న మాట అక్షరాల నిజం. నువ్వు చెప్పిన మాట నిజం. నేనిప్పుడు చెప్తాను చూడు. మారుమూల పల్లెటూరులో చదువంటే ఎంతో ప్రేమున్న తన నాన్న కోసం తన నాన్న ఎంతో కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని తనకు ఎంతో ఇష్టమైన చదువుని పక్కన పెట్టి వాళ్ళ నాన్నకి చేయూతగా నిలిచి ఒక హోటల్ డెవలప్మెంట్ లో రకరకాల స్కీమ్స్ పెట్టి హోటల్ ని ఒక లెవెల్ అంటే పై స్థాయికి తీసుకొచ్చింది. అలాగే హోటలే కాకుండా అంటే మానవత్వాన్ని కూడా చాటుకుంది. హాస్పిటల్లో బయట ఉండే వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టేది. అలాగే బిజినెస్ ఐడియాస్ లో అంతెందుకు ఆ విషయాన్ని పక్కన పెడితే నేను మాజీ సీఈఓ అంటున్నావు కదా, ఆ సీఈఓ పోస్ట్ ఉన్నప్పుడు నేను ఆ కంపెనీని ఎంత ముందుకు తీసుకొచ్చానో అందరికీ తెలుసు. ఆ మాట చెప్పినప్పుడు అందరూ అయితే సంతోషపడతా ఉంటారు. అందరికీ తెలుసు. అప్పుడు కూడా నేను వెనక ముందున్నా గానీ నా వెనకాల దీప ఎన్నో కారణాలతో అంతెందుకు ఉప్మా బిర్యానీ అలాంటి ఐటెం ఉందని కూడా నాకు తెలియదు. కానీ అలాంటి ఐటెంని నాకు చెప్పి ఆ ఐటెంతో హోటల్ ముందంజకెళ్ళడానికి ఎంతో సాయం చేసింది నా భార్య. అలాగే అందరితో డిస్కషన్ చేసి కంపెనీ అంటే హోటల్ ఎలా నీట్ గా ఉంచాలి, ఎలా సర్వ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే కంపెనీ ముందలకెళ్ళిద్ది, హోటల్ బాగా నడపొచ్చు, వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు నా భార్య అందరితో మాట్లాడుతా ఉండేది. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్తున్నాను, నా భార్య అంతే చాలా అంటే చాలా రెట్లు ఈ పోస్ట్ కి అర్హత కలిగింది అని. అప్పుడు జోష్న అనిద్ది, ఇప్పుడు అర్హతే కాదు ఇప్పుడు అర్హత అన్నాను. నాకంటూ ఒక అర్హత ఉంది. నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. కాబట్టి నేనే నీ భార్య కంటే సీఈఓ అవ్వటానికి ఎక్కువ అర్హత పరురాలిని అని అయితే జోష్న అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, అర్హత అర్హత ఉంది. మళ్ళా స్టేటస్ ఉంది. మళ్ళా ఎడ్యుకేషన్ ఉంది. ఇన్నుండి మరి కంపెనీలని మీరెందుకు నష్టాల్లోకి దింపారు? అది కొంచెం చెప్తారా పెద్ద మేడం గారు అని అయితే అంటాడు జోష్న అయితే. అప్పుడు పారిజాతం అనిద్ది, అయితే అందరి ముందు నా మనవరాల్ని అవమానపరుస్తున్నావా అని అయితే పారిజాతం అయితే అనిద్ది. అప్పుడు సుమిత్ర, నువ్వేం మాట్లాడవేం సుమిత్ర అని అయితే అనిద్ది. అప్పుడు సుమిత్ర అనిద్ది, ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతాం? వాళ్ళకి తెలీదా కంపెనీని ఎలా ముందరకు తీసుకెళ్లాలో అని అయితే సుమిత్ర అయితే చెప్తా ఉండిద్ది. అప్పుడు అప్పుడు శివనారాయణ అంటాడు, నువ్వు ముందర నోరు మూయి. ఆడేముంది, వాడు ఉన్నదే కదా చెప్పాడు. లేనిది ఏం చెప్పలేదు కదా. నీ మనవరాలు అదే కదా చేసింది. నీ మనవరాలు ఏమన్నా కంపెనీని హై లెవెల్ పెంచితే అప్పుడు వాడేమన్నా తప్పు చెప్తుంటే అప్పుడు అనొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనేది దశరథ్ ఇంకా శివనారాయణ అయితే అంటారు. అప్పుడు కార్తీక్ అంటాడు, నచ్చాల్సింది అర్హత ఉందా లేదా అని చెప్పాల్సింది నువ్వు కాదు. బోర్డ్ మెంబర్స్ చెప్పాలి. చైర్మన్ గారు చెప్పాలి. వాళ్ళు చెప్తే వింటా. నువ్వేంది చెప్పేది అని అయితే అంటాడు. అప్పుడు జోష్న అనిద్ది, సరే అయితే ఏం చేయాలి ఇప్పుడు మీరే చెప్పండి అనేది అంటే వాళ్ళ తాతని అయితే అడిగితే అప్పుడు శివనారాయణ చెప్తాడు, సరే దీన్ని బట్టి అంటే మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ఒక సలహా ఇస్తా. ఏందంటే ఓటింగ్ ని బట్టి అంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళే సీఈఓగా ఉంచుతాం అనేది అంటాడు శివనారాయణ అయితే. అప్పుడు జోష్న అనిద్ది, నేను ఎలా దీన్ని నమ్మాలి అనేది అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, నువ్వు ఎలా నమ్ముతావో నమ్మవో నాకు తెలుసు. కాబట్టి నీ కళ్ళ ముందే ఎవరి పేర్లు వాళ్ళే రాసి ఇక్కడ నీ కళ్ళ ముందే నేను చదివి వినిపిస్తా అనేది శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు జోష్న ఒప్పుకునిద్ది. అప్పుడు శివనారాయణ చెప్తాడు, కార్తిక్, దీప, జోష్న, పారిజాతం, సుమిత్ర వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా ఓటేయడానికి అర్హత పరురాళ్ళు. అర్హత ఉన్నోళ్ళని అయితే శివనారాయణ అయితే చెప్తాడు.
దీనికైతే అందరైతే ఒప్పుకుంటారు. ఇంకప్పుడైతే ఇంకా పేపర్‌లో అయితే తిప్పిస్తారు. ఇంక అందరి పేర్లు అంటే ఎవరు సీఈఓ కావాలన్నదైతే రాస్తారు అందరైతే. రాసిన తర్వాత ఇంకా శివనారాయణ అప్పుడు శివనారాయణ ఏం చెప్తాడంటే, "నా నిర్ణయం నేను లాస్ట్‌లో చెప్తాను" అనైతే అంటాడు. ఇంకా అందరూ పేపర్‌లో అయితే ఇస్తారు. మొదటి పేపర్ తీస్తాడు దీప అనైతే అంటాడు. రెండో పేపర్ తీస్తాడు మళ్ళా దీపే వచ్చిద్ది. మూడో పేపర్ దీపే వచ్చిద్ది. నాలుగో పేపర్ దీపే. ఐదో పేపర్ కూడా దీపే. ఆరో పేపర్ కూడా దీపే. అప్పుడు పారిజాతం అనుకునేది అసలు ఇది సీఈఓ అవిద్దా అవ్వదా? ఇప్పుడు వీళ్ళ తాత నిర్ణయాన్ని బట్టేనా చూద్దాం అనైతే అనుకునిద్ది పారిజాతం అయితే. అందుకని పారిజాతం అయితే మీ నిర్ణయం ఏందో చెప్పండి అనేది అడిగితే అప్పుడు శివనారాయణ చెప్తాడు. దీపన్ వచ్చిన తర్వాత నా నిర్ణయం తెలిస్తే ఏంటి తెలవకపోతే ఏంటి అని అయితే అంటాడు శివనారాయణ అయితే. అప్పుడైతే దీపకి పారిజాతానికి అయితే ఒక క్లోజప్ అయితే వేస్తారు. ఇంకప్పుడైతే దీపనైతే అప్పుడు అదే కార్తీక్ దీపని మాట్లాడమంటాడు. అప్పుడు దీప మాట్లాడిద్ది. నన్ను నన్ను ఎన్నుకున్నందుకు మీకందరికి ధన్యవాదాలు. అలాగే నేను ఈ కంపెనీని ఎంతో ముందంజలోకి నడిపిస్తానని మాటిస్తున్నాను అని చెప్పిద్ది. అప్పుడు పారిజాతం పొడవటానికైతే కత్తి తీసుకొని పొడుస్తానని చెప్పింది కదా! పొడవటానికి లేసిద్ది. అప్పుడు దీప చెప్పిద్ది ఈ కంపెనీని ముందంజలోకి నడిపిస్తాను అని చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అని అయితే దీప అయితే చెప్పిద్ది. అప్పుడైతే ఎవ్వరికైతే ఏం అర్థం కాదు. అందరైతే ఆశ్చర్యపోతా ఉంటారు. అప్పుడైతే ఇంకా కార్తీక్ అంటాడు, "ఏంది దీప ఇలా మాట్లాడుతున్నావు" అని అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, "అంటే ఇప్పుడు నేను సీఈఓగా ఎంచుకున్నందుకు ఇప్పుడు వీళ్ళందరిని అవమానపరుస్తున్నట్టా" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు దీప అయితే అనిద్ది, "కాదు కాదు పెద్దయ్య గారు" అలా అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, "మరి నువ్వు చెప్పిన దానికి ఈడ జరుగుతున్న దానికి అదే అండి. అదే అలాగే ఉంది" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు దీప చెప్పిద్ది, "దానికంటూ నాకు కారణం ఉంది. నేను చెప్తాను" అనేది కారణం అయితే దీప అయితే చెప్పిద్ది. ఏం కారణం అంటే అసలు నన్ను సీఈఓగా చేయడానికి నా ఎనకాల నా భర్త కార్తీక్ ఉన్నాడు కాబట్టి మీరందరూ నన్ను సీఈఓ చేశారు. ఉన్నది ఉన్నట్టయితే మాట్లాడుకోవాలి. అందుకే మీరు నన్ను సీఈఓ చేశారు. కానీ నాకు ఈ సీఈఓ పదవిలో ఉండటం ఇష్టం లేదు. కారణం ఏందంటే నా భర్తని ఈ సీఈఓ పదవి నుంచి ఒకసారి దించేశారు. అనవసరమైన కారణాలు పెట్టి. మళ్ళా ఇప్పుడు గూడా నా భర్తని సీఈఓ కాకుండా చాలా మంది అయితే చాలా కారణాలతో అడ్డుకున్నారు. మళ్ళీ ఈ సీఈఓ పదవిలో నా భర్తే కూర్చోవడం నాకు ఇష్టం. నా భర్తని అవమానించిన ఆ పదవిలో నేను ఉండటం నాకు ఇష్టం లేదు అనైతే దీప అయితే చెప్పిద్ది. అప్పుడైతే దశరథ్ ఇంకా శివనారాయణ అయితే చాలా సంతోషపడి శివనారాయణ అయితే క్లాప్స్ అయితే కొడతాడు. ఇంకప్పుడైతే పారిజాతం ఇప్పుడు ఎలాగో దీప కాదనుకుంది. కాబట్టి ఇప్పుడు సీఈఓగా జోష్నని కూర్చోబెడతాడు కదా! అయితే అనిద్ది పారిజాతం శివనారాయణతో. అప్పుడు శివనారాయణ అంటాడు, "ఒక్క ఓటు కూడా పడని జోష్నకి సీఈఓ పదవిని ఎలాగ నమ్మి ఇవ్వమంటావు? ఎవరు కూడా ఒప్పుకోరు. జోష్న సీఈఓ పదవిలో ఉండాలంటే ఇలాంటి అమ్మాయికి ఎలా ఇవ్వమంటావు" అనేది శివనారాయణ అయితే అంటారు. అప్పుడైతే ఆశ్చర్యపోతారు. అప్పుడు జోష్న అనిద్ది, "కార్తీక్ నాకు దీపాకి మరి సీఈఓ పదవికి ఎవరు ఉండబోతున్నారు" అని అయితే శివనారాయణ అయితే అదే జోష్న అయితే శివనారాయణ అడిగిద్ది. అప్పుడు శివనారాయణ చెప్తాడు, "నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి నా దగ్గర జవాబులున్నాయి. కానీ ఇప్పుడే సీఈఓ పదవిలో కూర్చోవలసినోడు వస్తున్నాడు" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. అని చెప్పేటప్పుడు ఎవరో గాని కింద నుంచి నడుచుకుంటా వస్తారు. ఇంక అక్కడికైతే కార్తీక్‌కి, దీపకి, జోష్నకి ఈడు కాళ్ళు నడుచుకుంటూ వస్తుండని చెప్పాను. వాడి మొహం అయితే చూపియరు. వాళ్ళకైతే క్లోజప్ అయితే అసలు ఈరోజు సీరియల్ అయితే ఇక్కడికైతే అయిపోద్ది. ఈ ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడైతే వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది రీచ్ అయ్యి నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉండిద్ది.